హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడిలో ముందు జరిగిన ఎపిసోడ్లు ఇంకొచ్చే ఎపిసోడ్లు ఎలా ఉండబోతున్నాయి అనేసి ఈ వీడియో అయితే చేస్తాను. ఎవరిన కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ మనం రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందనేసి ఒక చిన్న హింట్ ఇస్తాను, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. రేపు ఎపిసోడ్ అయితే మన రాజు కావ్య అయితే పాస్పోర్ట్ రెడీ చేస్తూ ఉంటారు ఫారిన్ పోయేదానికి. ఆ ఫారిన్ ఎందుకు పోతా ఉంటారు ఏమనేసి ఫర్దర్గా మాట్లాడతాను. దానికన్నా ముందు నిన్న జరిగిండేది ఈరోజు జరిగిండే దాని గురించి ఒక చిన్న విశ్లేషణ చేద్దామనేసి చెప్తాను. మీరు రాజ్ కావ్య ఎందుకు ఫారిన్ పోతా ఉంటారు అనుకుంటా ఉంటారు. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఎందుకు అనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడెంటిటీ కావాలి కదా, ఎలా ఉంటుంది సీరియల్ అనేసి మీకు కూడా మీ మనసులో ఏముందో తెలుసుకోవాలనేసి నేను అడగతాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మొన్న ఎపిసోడ్ ఆల్రెడీ నేను చేసినాను. కావ్యాన్ని 100 పక్కల నుంచి 100 బాణాలు వచ్చినా కానీ ఏం చేయలేరు అని నేను చెప్పాను. 100% 200% అదైతే ఈరోజు నిజమైంది. ఎందుకంటే నిన్న మన దానిలక్ష్మి గారు అయితే కోర్టు నోటీస్ పంపించారు కదా, కోర్టు నోటీస్ పంపించినా కానీ ఒక రోజు బాధపడ్డారు అంతే. ఇంట్లో వాళ్ళంతా ఒక్కరోజు బాధపడ్డారు. నెక్స్ట్ డేకి అంతా కావ్య ఇలా ఉండేదాన్ని ఇలా మార్చేసింది. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు కావ్య ఆ లాయర్ గారు కూడా వచ్చారు, లాయర్ గారు మాత్రం పంచులు మాత్రం భలే వేయించారు. అబ్బా, మామూలుగా వేయించలేదు అసలు. వకీల్ అంటే ఏ కీలు అనేసి అనే కొందికి వకీలమ్మా నువ్వు తీసి మాట్లాడద్దమ్మా అనేసి స్వప్న కాన్వర్జేషన్ కొంచెం కామెడీ, సీరియస్, ఫన్ అన్నీ ఉన్నాయి సీరియల్లో అయితే. ఈరోజు ఎవరు మిస్ అవుతాను సీరియల్ని అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాగే మళ్ళీ రుద్రాణి గారు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అసలు పార్టీ మోడ్లోకి పోయారు. చాలా రోజుల తర్వాత, దాదాపు 2-3 నెలల తర్వాత మళ్ళీ పార్టీ మోడ్లోకి పోయి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేశారు ఈరోజు. కానీ అది ఆశలు అడే ఆశలు అవుతాయన్నారు కదా, అది ఆశలు అడే ఆశలు అయినాయి. కావ్య అసలు చక్రం తిప్పిందంటే మామూలుగా తిప్పలేదు. రాత్రి ఆలోచించి ఆస్తులంతా మనవాడికి చెందుతాయి, కొడుకులకు చెందవు అనేసి ఒక లా పాయింట్ తీసుకొచ్చి ఆ లా పాయింట్ని అయితే కళ్యాణ్కి ఫోన్ చేసిందో ఏం జరిగిందో తెలీదు. కానీ మనకు రేపు ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తారో చూడాలి. కళ్యాణ్ వచ్చి ఇంటికి వచ్చి నాకు వద్దనుకునే కదా నేను బయట వెళ్ళిపోయిండేది, నాకు ఆస్తి వద్దు, నేనేమైనా కట్టుకొని పోతాను ఆస్తి అనేసి కళ్యాణ్ చెప్పడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడ అందరూ కావ్యాకి సపోర్ట్ చేస్తా అంటే ఇంకా ఫారిన్కి పోతా ఉంటారని చెప్పాను కదా, ఫారిన్కి పోయేది ఎందుకోసం పోతా ఉంటారంటే నాకు తెలిసి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, పెద్ద ప్రాజెక్టులో ఆ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయిందంటే ఈ 100 కోట్ల అప్పు తీర్చేయచ్చు అనేసి ఉద్దేశంతోనే పోతూ ఉంటారు. అది వీళ్ళకి చెప్తే వీళ్ళు హనీమూన్కి పోతూ ఉంటారు, లేకపోతే ఎక్కడన్నా పోతూ ఉంటారు అనేసి వీళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఫీల్ అయిపోయి రుద్రాణి గారు ఆపాలనేసి చాలా ప్రయత్నిస్తారు. కానీ ఫారిన్కి పోతారంటే ఈరోజు పోరు, ఇంకా 2-3 రోజులు ఎపిసోడ్లు అయితే జరుగుతాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.